ఈ డాక్టర్లే దగ్గరుండి మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోండి, ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, ఇన్సూరెన్స్ లేకపోతే షెడ్యూకి పోతావని అంటారు, ఆఖరికి షెడ్యూకి పంపించారని కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి పడ్డానని అంటారు. ఎందుకు డాక్టర్లు మెడికల్ ఇన్సూరెన్స్ గురించి చెప్తారు? అంటే మన దేశంలో దాదాపు 50% పేదరికంలోకి నెట్టి వేయడానికి రీజన్ హెల్త్ రీడ్స్. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ని వీళ్ళు మెడికల్ మాఫియా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారా, అన్నెసరీ ఎక్కువ క్లెయిమ్స్ చేసేసి డ్యామేజ్ చేస్తున్నారా అనేది అది తప్పు, 100% తప్పే. కానీ ఇన్సూరెన్స్ అయితే ఉండాల్సింది. హెల్త్ అనేది ఒక మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ కి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జ్వరం వచ్చే దానికోసం ఎందుకు అనుకుంటారు? కాదు, వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల సంపాదన మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ప్రభుత్వాల మీద ఫోర్స్ చేసి ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రుల మీద లేదా హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఎందుకు వర్క్ చేయరు? గవర్నమెంట్ ని మీరు ఎందుకు అడగరు? ఎవరు అడగాలి? గవర్నమెంట్ ని. పబ్లిక్ అడగాలి. గవర్నమెంట్ లో హెల్త్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేయడం అనేది ప్రతి ఒక్కరు అడగాల్సిన విషయం. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది అనగానే ఆ టెస్ట్లు మారిపోతాయి. పేమెంట్ అంటే టెస్ట్లు మారిపోతాయి. ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు కట్టే డబ్బులతోనే కదా వచ్చేది. ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మళ్ళీ ఆ హాస్పిటల్ కి వెళ్తే కదా. అట్లా క్వశ్చన్ చేయగలగాలి. అందుకనే బేసికలీ డాక్టర్స్ లో ఎథిక్స్ ఉండేలాగా చేయాలి.